ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీకన్య మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ పై అవగాహన సదస్సు. ఆదిలాబాద్ జిల్లా పూలాజీ బాబా ఆశ్రమంలో సామూహిక ధ్యాన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా దూపల్లి గ్రామంలో ధ్యాన జ్ఞాన శిక్షణా తరగతులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరికొండ గ్రామంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ పవన్ కుమార్ జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ మార్గదర్శకత్వంలో హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక అమావాస్య ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చంపి తిన్న వారి ఆత్మలు ఇప్పుడు నాతో కూర్చుని ధ్యానం చేసి ముక్తి పొందవలెను, నన్ను కూడా క్షమించవలెను, నేను కూడా నా శత్రువులను క్షమించి వేయుచున్నాను. ఎంత ఎరుకతో కూర్చుంటే అంత మహాశక్తిని తీసుకోవచ్చు. ఎంత ప్రేమతో కూర్చుంటే మీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఒక యజ్ఞం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అమావాస్య ధ్యాన యజ్ఞం జరుగుతూ ఉన్నది. నీ ఆరాధన అంతా ప్రేమతత్వమే ఉంది. లౌకిక జ్ఞానం ఉంది, ఆత్మ జ్ఞానం ఉన్నది. నీ ఆరాన్ని టచ్ చేయాలంటే బాబాజీ ఆరాన్ని టచ్ చేసి నీ దగ్గరికి రావాలి. అటువంటి అద్భుతమైన సంకల్పంతో ఈ జీవితాన్ని మనం జీవించాలి మిత్రులారా. ఎంత అద్భుతమో ఈ జీవితం, ఎంత ఆనందమో ఈ ధ్యానం. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్లో సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, డాక్టర్ నీలిమ అధ్యక్షతన జ్ఞాన బోధకులుగా మాస్టర్ తిరుపతి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ తిరుపతి మార్గదర్శకత్వంలో సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కుటుంబ సభ్యులు, పత్రిజీ జన్మస్థలం ట్రస్ట్ సభ్యులు, మాస్టర్ లక్ష్మణ్, వెంకట్, లతా సాయిబాబా తదితరులు అధిక సంఖ్యలో ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఇక్కడ పత్రి సారు ఆయన అవతరించాడు ఈ భూమికి. మామూలు ఆత్మలైతే ఈ భూమి మీద పుడతాయి, కానీ అట్లాంటి పరమాత్మ ఏం చేస్తుంది, లోక కళ్యాణం కోసం ఈ భూమి మీద అవతరించింది. మరి పత్రి సారు నిజంగా ఈ ప్రాంతంలో ఎన్నుకొని, ఈ బోధనలో ఎన్నుకొని రావడం అనేది నిజంగా ఈ ప్రాంత వాసులు ఎంతో ఎంతో పూర్వజన్మ సుకృతమే అనవచ్చు. ఎందుకంటే మరి ఆయన యొక్క సంకల్పం ఏమిటి, ఈ యొక్క భూమాత మరి ఎంతో జంతువధతో, ఎంతో రక్తంతో మరి బాధపడిపోతున్న ఈ భూమాతని ఈ యొక్క మూగజీవుల తరపున ఆయన పోరాడడానికి ఈ భూమికి అవతరించాడు. గొప్ప అవతార పురుషుడు పత్రిజీ. మరి చెప్పాడు ఎన్నో క్లాసుల్లో, నా యొక్క ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చానంటే ఏ జీవి కూడా ఈ భూమి మీద చంపబడకూడదు, చిట్ట చివరి జీవి కూడా స్వేచ్ఛతో జీవించాలి. ఆ చిట్ట చివరి జీవి కూడా స్వేచ్ఛతో జీవించే వారికి నా యొక్క పని భూమి మీద ఉంటూనే ఉంటుందని ఎన్నో క్లాసుల్లో సారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర పడమరక కండ్రిగ గ్రామంలోని శ్రీకన్య మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్స్ అను ఆదర్శ సూత్రాల్లో భాగంగా మాస్టర్ రాధాకృష్ణ జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ స్పిరిచువల్ టాబ్లెట్స్ అను అంశంపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చింది శక్తి, ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికి వాడుతున్నాం? శక్తి వచ్చింది, ఉన్నది, ఉన్నప్పుడు ఏవాల ఆ లోపల ఉన్న అనారోగ్యాన్ని ఆ పెయిన్స్ ద్వారా ఇంకొక విధంగానో మొత్తం మీద హీల్ చేయాలి. హీల్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అనారోగ్యం తగ్గుతుంది. ధ్యానం చేశారు, 1 గంట ధ్యానం చేశారు ఉదయం, మళ్ళీ సాయంత్రం 1 గంట చేశారు, 2 గంటలు ధ్యానం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం పట్నాపూర్ గ్రామంలోని పూలాజీ బాబా ఆశ్రమంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ సునీత వెంకట్ సాంగత్యంలో అమావాస్య ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాయిగా శ్వాసని గమనించండి. బాబా చెప్పిన ధ్యానమే శ్వాస మీద ధ్యాస. ఎంతో జ్ఞానాన్ని అందించిండు. ఆత్మ పరమాత్మ ఒకటే అని మనకు తెలియజేసిన మహానుభావుడు. ఎందరో మహానుభావులు ఉన్నారు, అందులో బాబా ఒకరు. ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ సత్యంలోనే నడవాలి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని దూపల్లి పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ దీప రాధిక సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది కొత్త వారు పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను వరిగొండ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రఘురామయ్య విచ్చేశారు. ఈ నేపథ్యంలో రఘురామయ్య వారి ధ్యాన అనుభవాలను పత్రిజీ ప్రబోధాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక గంట సేపు శ్వాస మీద ధ్యాస పెట్టాం. శ్వాస మీద ధ్యాస ఏదో పని లేదు, మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆంజనేయులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని పలు అంశాలను చర్చిస్తూ వాటి అంతరార్థాన్ని విశదీకరించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. దీంతో దాంతో దేంతో సంబంధం లేదు, ఎక్కడుంటే అక్కడంతా నా ఆనందమే అన్నావు అనుకో, నీకు దేంతో బంధం లేదు. సో నువ్వు ఏ దాని పట్ల రసానుభూతి కలిగి ఉంటావో, దేని పట్ల ఎక్కువ మోహము బంధం పెట్టుకుంటావో అది నీకు బంధాన్ని కలిగిస్తుంది. దేని పట్ల వైరాగ్య స్థితిలో ఉంటావో అది నీకు మోక్షాన్ని కలిగిస్తారు. సో నువ్వు బంధం పెట్టుకొని బంధంలో ఉంటావా, అన్నింటినీ వదిలేసుకుని వైరాగ్య స్థితిలో ఉంటావా. ఏదో తదైవ విజ్ఞానం ఒకటే జ్ఞానం. సో ఎట్లయింది తదాపు నీకు ఎంత ఇష్టం ఉంటే అది చేయి, మోక్షం వస్తుంది. సో యుద్ధాయ కృతం చేయాలి. నీకు మోక్షం కావాలో, దాని తర్వాత రాజ్యం కావాలో, ఏది కావాలో అది కోరు. కాబట్టి యుద్ధం చేస్తే గొప్ప వీరుడు అవకాశం సత్యనానికి ఇదే. దాని తర్వాత పట్టేది యుద్ధం చేయలేకపోతే పిరికివాణి అంటాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు మాస్టర్ వెంకటేష్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆరాధన వద్దు, సత్యారాధన చేయాలి అని బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన బోధనలను భగవద్గీతలోని శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వాడు ఆటోమేటిక్గా మానసికాన్ని కూడా అధిగమించగలుగుతాడు. అద్భుతమైనటువంటి యోగ స్థితిని వాడు పొందగలుగుతాడు. ఆ విధంగా పొందగలిగినటువంటి వాడు ఆటోమేటిక్గా దేన్నైనా కానీ కాక చేసేటువంటి పనిని కర్మయోగంగా మార్చుకోగలుగుతాడు. అది మేడం. అందుకనే ధ్యానము యోగము అనేటువంటిది సర్వరోగ నివారిణి అన్నాడు. ధ్యానము సర్వరోగ నివారిణి అంటే మనము చెయ్యాలి మేడం, చేసి దాటిపోతాము, తిరిగి భోగాన్ని ఆశ్రయిస్తాం. ఎప్పుడైతే శరీరం శక్తివంతమై మనసు ఉత్సాహవంతమవుతారో, తిరిగి వాడు ఎప్పుడైతే భోగాన్ని ఆశ్రయిస్తాడో వాడు ఆ పరమ సుఖం యొక్క అనుభూతిని వాడు చెందలేడు, జారిపోతాడు. జారిపోయి మరికి ప్రాపంచికమైనటువంటి సుఖాదులతో వాడు మమేకమవుతాడు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ మున్ని సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమాత, ఓకేనా? ఈ పంచభూతాలతో తయారైండేది ఈ మనిషి. మనము మనసుతో కూడుకొని పంచభూతాలతో మనం కూడుకొని ఉంటాం. ఇక్కడ ప్రకృతి నుంచి 5 తీసుకుంటున్నాం మేడం. మనం 5 మనం తీసుకుంటున్నాము. ఏదప్ప అది 5 అంటే ఈ 5 లేకుంటే మనిషి బ్రతకడు. ఒకటి ఫస్ట్ ప్రకృతిలో ఒక గాలి, ప్రకృతిలో పంచభూతాలు అనేది చెప్పినాను మీకు. ఇవి 5 లేని పక్షంలో మనిషి జీవించలేడు. ఇక ఫస్ట్ వచ్చి గాలి, ప్రకృతి ఒక గాలి ఇస్తుంది మనకి. ఆ గాలి ద్వారా మనము అది పీల్చుతున్నాము. మళ్ళా నమస్తే పంచభూత అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 19వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. తదుపరి ధ్యాన అనుభవాలను తెలియజేసి పిరమిడ్ మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.